హలో హంగ్రీ బర్డ్స్, ఈరోజు మన కిచెన్లో మ్యాజిక్ స్టార్ట్ చేద్దామా? చికెన్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఈరోజు నేను చేసేది నార్మల్ బిర్యానీ కాదు. జ్యూసీ చికెన్ బిర్యానీ, దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్పైసీ మిర్చి కసాలన్, ఇంకా కూలింగ్ కోసం చిల్డ్ రైతా. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇంట్లో. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ ఇంట్లో హోటల్ టేస్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ 1 kg చికెన్ని తీసుకొని సాల్ట్ వేసుకొని క్లీన్గా కడుక్కోవాలి. ఎందుకంటే క్లీన్ చికెన్ అంటే మంచి టేస్ట్ అక్కడే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో మన చికెన్ రెడీగా ఉంది. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని చికెన్లో వేయండి. ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ ఆకులు, హోల్ స్పైసెస్, ఇంకా నిమ్మకాయ రసం, ఫ్రెష్ పెరుగు, కసూరి మేతి, జాజికాయ పౌడర్ ఇవన్నీ వేసి ఇప్పుడు అన్ని మసాలాలు ప్రతి పీస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇంకాస్త టేస్ట్ కోసం ఫ్రెష్గా దంచిన ఇలాచీ పౌడర్ ప్లస్ బిర్యానీ మసాలా వేసి కలిపి 2 to 3 hours మ్యారినేట్ చేయండి. నెక్స్ట్ 1 kg బాస్మతి రైస్ని కడిగి హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలి. ఈలోపు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన ఆనియన్స్లో కొన్ని తీసుకొని మన చికెన్లో క్రష్ చేసి యాడ్ చేయాలి. బాగా కలపండి. దాంతోపాటు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా వేసి కలపండి. దీంతో చికెన్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఈ స్టెప్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు రైస్ కుకింగ్కి వెళ్దాం పదండి. పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని అందులో గరం మసాలా, చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ యాడ్ చేయండి. వాటర్ టేస్ట్ ఎలా ఉండాలంటే సముద్రపు వాటర్లా ఉండాలి, ఎందుకంటే రైస్కి ఫ్లేవర్ అక్కడే సెట్ అవుతుంది. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసి బాగా కలపండి. ఆ తర్వాత మూత పెట్టండి. ఒక పొంగు వచ్చాక నానబెట్టిన రైస్ కూడా వేసి 80% ఉడకనివ్వండి. రైస్లో ఉన్న వాటర్ కొంచెం తీసుకొని మన చికెన్లో యాడ్ చేసి కలపండి, ఎందుకంటే బాగా మసిలిన వాటర్ కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. రైస్ 80% అయ్యాక వాటర్ వంపేసి పక్కకి పెట్టుకోండి. ఫ్రెష్గా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి, స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ మ్యారినేటెడ్ చికెన్ లేయర్ వేయండి. తరువాత రైస్ని మెల్లగా బ్రేక్ కాకుండా చూయిస్తున్న విధంగా వేసుకోండి. ఇది కొద్దిగా ఆప్షనల్ అండి. ఆరెంజ్ కలర్లో మిల్క్ వేసి మంచిగా కలిపి రైస్ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇంకో చిన్న బౌల్లో చిక్కటి పాలు వేసి బటర్ ప్లస్ హోమ్ మేడ్ గీ వేసి బాగా కలిపి సైడ్కి పెట్టుకోండి. దీనివల్ల టేస్ట్ డబల్ అవుద్ది. నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రై చేసిన ఆనియన్స్ అన్ని సైడ్స్ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. కొన్ని రోజ్ పెటల్స్ రాయల్ ఫీల్ కోసం, అలానే మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిల్క్, బటర్, గీ మిశ్రమాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోండి. లాస్ట్గా రైస్ వంపిన వాటర్ కూడా సైడ్స్లో వేసుకోండి. ఇది అల్టిమేట్ అన్నమాట. ప్లెయిన్ వాటర్ కన్నా ఇది యూస్ చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఈ బిర్యానీ గిన్నెని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఆవిరి బయటికి రాకుండా ఏదైనా వెయిట్ పెట్టండి. లో ఫ్లేమ్లో సైడ్స్కి తిప్పుతూ 3 to 5 minutes ఈచ్ సైడ్ దమ్ ఇవ్వండి. టోటల్గా ఒక 20 minutesలో అయిపోద్ది. మిర్చి కసాలన్ కోసం ఒక చిన్న బౌల్లో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. 1 cup కొబ్బరి వేసి బాగా కలపండి. 1 cup పల్లీలు వేసి వేగించండి. 1 cup నువ్వులు కూడా వేసి లైట్గా రోస్ట్ చేయండి. తరువాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, హోల్ గరం మసాలా యాడ్ చేసి స్లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయాలి. లాస్ట్లో 2 spoons కసూరి మేతి యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసి కూల్ అవ్వడానికి పెట్టండి. ఆనియన్స్ని సన్నగా తరిగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేయండి. మిక్సీ జార్లో రోస్ట్ చేసిన మిక్చర్ని వేసి స్మూత్ పౌడర్లా గ్రైండ్ చేయండి. అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఫ్రై చేసిన ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం సాల్ట్,
చిన్న జాజికాయ వేసి వాటర్ యాడ్ చేస్తూ స్మూత్ పేస్ట్లా పట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ బాగా వేసుకోండి. హీట్ అయ్యాక కలోంజీ యాడ్ చేయండి. ఇప్పుడు స్పెషల్ మిర్చి ఎంట్రీ. నార్మల్ మిర్చి కాకుండా మిర్చి బజ్జీకి వాడే మిర్చి వేసుకుంటే పర్ఫెక్ట్. మిర్చిని కట్ చేసి ఆయిల్లో వేసి బాగా గోలించి ఫ్రై చేయండి. తరువాత కరివేపాకు యాడ్ చేసి మిర్చి బాగా వేగాక పక్కకి తీసి పెట్టుకోండి. ఈ టైప్ మిర్చి కారంగా ఉండదు, మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లో మన మిక్సీ పేస్ట్ని యాడ్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి కలపండి, లేకపోతే అడుగంటుకుంటుంది. స్లోగా కుక్ చేస్తూ ఉండండి. ఆయిల్ పైకి తేలితేనే గ్రేవీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అని అర్థం. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలింది. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని యాడ్ చేయండి. బాగా కలిపాక పక్కకి పెట్టుకున్న మిర్చి వేసి కొత్తిమీర వేసి బాగా కలపండి. అంతే, మిర్చి కసాలన్ రెడీ. ఫైనల్లీ మన బిర్యానీకి బెస్ట్ ఫ్రెండ్ కూల్ అండ్ రిఫ్రెషింగ్ రైతా రెడీ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో ఫ్రెష్ పెరుగు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ చిక్కగా స్మూత్గా బీట్ చేయాలి. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేయండి. కొంచెం సాల్ట్, ఫ్రెష్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. అంతే, మన సింపుల్ కూలింగ్ రైతా రెడీ. సో నెక్స్ట్ టేస్టింగ్ టైం అన్నమాట. సో నేనైతే ఫస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఫస్ట్ నిమ్మకాయ పిండుకొని రైస్ తిందాము. రైస్ అయితే చాలా బాగుంది, అంటే పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఆనియన్స్ని కూడా కోసుకున్నా. సో నా ఫేవరెట్ లెగ్ పీస్ చాలా 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 జ్యూసీగా ఉంది. నెక్స్ట్ అదే బిర్యానీలోకి మిర్చి కసాలని ట్రై చేద్దాం. సో మిర్చి చాలా మిర్చిగా లేదు, ఎందుకంటే మనం మిర్చి బజ్జీ యూస్ చేసాం కదా, చాలా తీయగా ఉంది. నెక్స్ట్ ఆ చింతపండు పులుపు కూడా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కూలింగ్ రిఫ్రెషింగ్తో ఎండ్ చేద్దామని మంచిగా చిక్కగా రైతా చేసుకున్నాం కదా, సో అది కూడా చాలా బాగుంది. ఈ కాంబో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ మెహరాజ్ షరీన్ సైనింగ్ ఆఫ్.